ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మే 17. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. అప్పుడప్పుడు తలంచని విధముగా మనకు నష్టములు కలుగును. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనంలో ఒక గొప్ప కరువు వచ్చిన విషయం చదువుదుము. వర్షము లేనందున ఎక్కడ ధాన్యము లేకపోయిను, భూమి బీడుగా పడి ఉన్నందున తినుటకు ఏమైనా దొరుకునాయని జనులు ఇటు అటు వెదుకుచూ వెళ్ళుచుండిరి. బియ్యము కానీ కూరగాయలు కానీ గోధుమలు కానీ వారికి లేవు. అందువలన వారు ఆకులు తిని జీవించుచుండిరి. అదే పరిస్థితి ఈ దినములలో కూడా ప్రపంచములోనున్నది. ఒకవైపు ఈ లోకపు విద్య, ఐశ్వర్యము, వారు సాధించిన గొప్ప విషయములపై ప్రజలు గర్వించుచున్నారు. మరి ఒక వైపున పాప నిలయములందు పడి అశుద్ధత, మలినములతో కుళ్ళిపోవచ్చున్నారు. ఎంతెంత సమయము సినిమాలు, చెడు స్థలములలో గడుపుచున్నారు. ఎక్కడికి వెళ్ళినా చెడు పుస్తకములు తమతోనే తీసుకుని వెళ్ళుచు వాటిని చదువుటకు ఎంతో సమయమును వ్యర్థము చేయుచున్నారు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 39లోని మనుష్యులు కూరాకులను ఏరుటకై అడవిలోనికి వెళ్ళినప్పుడు వారు వెర్రి ద్రాక్ష తీగలను చూచి వాటి ఆకులను తెంచి పెద్ద కుండలో వేసి వండుచు మనకి ఈరోజు మంచి భోజనము దొరికినది అని చెప్పుకొనుచు ఉండిరి. అయితే వారికి ఆహారం వడ్డించబడి భుజించనారంభించినప్పుడు వారిలో కొంచెం జ్ఞానము గలవాడొకడు ఆ వంటకములో ఏదో కొంత పొరపాటు ఉన్నదని గ్రహించి ఎలీషాతో, దైవజనుడా, కుండలో విషమున్నది అని కేకలు వేసెను. వారు దైవజనుని యొద్దకు వెళ్ళి, దైవజనుడా, మేము విషమును తిని ఉన్నందున కొన్ని నిమిషములలో చావనై ఉన్నాము, దయచేసి మాకు సహాయం చేయము అని చెప్పినప్పుడు దైవజనుడు వారికిచ్చిన ఆజ్ఞ ప్రకారం కొంత పిండి తెచ్చి ఆ కుండలో వేయగా ఆ విషము విరుగుడయ్యెను. యేసుక్రీస్తు ప్రభువు, జీవాహారము నేనే, నన్ను భుజించుట ద్వారా మీరెల్లప్పుడూ జీవించగలరు అని చెప్పెను. నీ జీవితంలో పాపము వలన కలిగిన విషమునకు విరుగుడుగానున్న ఆహారము ఇది ఒక్కటియే. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.